చాలా ఆలోచించడం వల్ల బీపీ చాలా ఎక్కువయ్యి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ చెప్పారు. అదే పనులు అదే ఆలోచిస్తూ బీపీ ఎక్కువైతే చాలా ప్రమాదం కూడా డాక్టర్ చెప్పారు. నాకేం అర్థం కావట్లా అని చెప్పి ఆది అని మాటకి తల విని చాలా బాధపడుతుంది. నా కన్న తల్లి నా కోసం ఆలోచిస్తూ బాధపడుతుంది. తన ఆమె బాధిస్తుంటుంది. నేనేమో తనే బిడ్డనని చెప్పి నేను చెప్పుకోలేని పరిస్థితి కలిగించావు దేవుడా అని చెప్పి పాల్వి తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి పర్లేదని చెప్పారులే అమ్మా, మందులు వస్తారు కదా వాడు సెట్ అవుతుందిలే, తనకు తనే ధైర్యం చెప్పుకోలేకపోతుంది. అసలు మేమే ఎలాగైనా ధైర్యం చెప్పాలి అని చెప్పి ఆది అనగానే, అయినా ఏం కాదులే నాన్న, అమ్మకి నేను ధైర్యం చెప్తాను, అయినా మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంది అని పాలని మాట్లాడి ఆది షాక్ అవుతాడు. ఏంటి ఏంటి నువ్వు అంటున్నావు అని ఆది అడుగుతూ ఉంటాడు. అదే నాన్న, ఆ స్వామి చెప్పారన్న కదా దగ్గరలో ఉందని చెప్పి అన్నారు కదా, అంటే మీ కూతురు మీ దగ్గరలో ఉంది, ఖచ్చితంగా మీ కళ్ళ ముందు వస్తుందని చెప్పేసి నేను నమ్మకంగా చెప్తున్నా అంతే అని చెప్పి పాలవి కవర్ చేస్తూ మాట్లాడుతూ, సరే నాన్న నీ ఇంటికి వెళ్ళి అమ్మకి ధైర్యం చెప్తాను సరేనని పాలవి అనగానే, సరే అమ్మ వెళ్తా అని చెప్పి ఇంకా ఆది వెళ్ళిపోతూ ఉంటాడు. గుండమ్మ గురించి అదే పనిగా పాలవి ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే అమ్మకు వెళ్ళి ధైర్యం చెప్పాలి, కానీ మా అమ్మకి నేను తన కూతురు చెప్పేసి చెప్పేదో చెప్పొస్తుందో ఏంటో, అసలు నిజాన్ని తను చెప్పే దారి లేకుండా చేశావు, కనీసం ఆవిడ ఆరోగ్యాన్ని కాపాడు స్వామి అని పల్లె దేవుడు భారం వేస్తుంది. ఇంటికి సిద్ధమవుతూ ఉంటారు. అక్కడేమో జీవించి వస్తున్నామండి, మీరు పెళ్ళయిందా అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. అలాగే సిటీలో కొత్తగా వ్యక్తి గ్రూప్ కాంపిటీషన్ చేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు. అవునా అని చెప్పి అక్కడ ఉన్న అమ్మాయిలు అడుగుతూ ఉంటారు. అంటే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు అని చెప్పి వాళ్ళు సమాజం చెప్తారు. మళ్ళీ రిపోర్టర్ అదే మనం కనపడడం అందరికీ చెప్తూ ఉంటుంది. అలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దారి కనపడే వాళ్ళ అందరినీ అమ్మాయిని కాంపిటీషన్ ఉంది మీరు పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి అదే పని రిపోర్టర్ అడుగుతుంది. లేదు అని చెప్పి ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారు. కొందరికి ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇంకా అలాగా అనుకుంటూ ఇంకా ఆశితాన్ని కలుస్తూ ఉంటుంది. ఇంకా ఆశితాన్ని అలాగే బోనాతో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అని చెప్పి ఆశిత అడుగుతుంది. అంటే మేము జీవిస్ వస్తున్నామండి, అంటే మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారండి అని యాంకర్ అని, ఇదేంటి కొత్తగా ఉంది అని బోన అడుగుతుంది. అవునండి, ఏ మిస్సెస్ ఇండియా మిస్సెస్ హైదరాబాద్, అలాగే ఇదిగో అన్ని కాంటెస్ట్ దొరుకుతాయి కదా, అంటే పెళ్లి కాని వాళ్ళు చెయ్యాలా పోటీలు, ఏ పెళ్ళైన కూడా మిస్సెస్ అవ్వాలి కదా ఉద్దేశంతో ఆ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నారు అని చెప్పి రిపోర్టర్ మాటలు వావ్ చాలా బాగుంది అని చెప్పి ఆశిస్తాను. అవునండి, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉండి కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ఫామ్ ఫిలప్ చేస్తే మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి రిపోర్టర్ అనగానే, అయ్యో ఆవిడదండి పెళ్ళి అయిపోయిందండి అని బోన అనగానే, ఏంటి అవును అని చెప్పి రిపోర్టర్ ఆశితను అడుగుతూ ఉంటుంది. ఆశిత ఇంకా ఏం మాట్లాడదు. అసలు మీరు పెళ్ళి కనపట్లేదు. రిపోర్టర్ మాటలు, అంటే నేను న్యూలీ మ్యారీడ్ అండి, అంటే 10 సంవత్సరాలు నేను ఇలా గ్లామర్లో ఉంటా అని చెప్పి ఆశిత తనది గొప్ప చెప్పకూడదు, నేను చాలా కేర్ తీసుకుంటా అనగానే, అవునా అయితే మీరు ఇంచాక ఈ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తారా అని రిపోర్టర్ మాటలకి ఆశిత ఆలోచన పడుతూ ఉంటుంది. చేయండి మేడం, మీ గ్లామర్ ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. రిపోర్టర్ అనగానే చెయ్యి అని చెప్పి బోన ఎంకరేజ్ చేస్తుంటుంది. సరే అని చెప్పి ఆశిత ఒప్పుకుంటుంది. అప్పుడే గుండమ్మ బండి మీద రావడం ఆశిత గమనిస్తుంటుంది. ఇదిగోండి ఈ ఫామ్ ఫిలప్ చేయండి అని చెప్పి రిపోర్ట్ అంటూ ఉంటారు. ఇంకా ఆశిత అవసరం పడుతూ ఉంటుంది. ఇంకా ఒకసారి ఫామ్ తీసుకొని నాకు ఇంకోటి కావాలి అని ఆశిత అంటేనే ఎందుకు అని చెప్పి రిపోర్ట్ అంటూ ఉంటుంది. అంటే నా ఫ్రెండ్ ఒకరు ఉన్న తను కూడా మ్యారీడ్ వెళ్ళే, తన కోసం అంటే తను కూడా చాలా అందంగా ఉంటుంది, తన కోసం కూడా ఫామ్ నేను ఫిలప్ చేస్తాను అని చెప్పి ఆశిత అనగానే, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రిపోర్టర్ అంటూ ఇస్తూ ఉంటుంది. ఇంకా తీసుకొని తను పేరు రాస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫామ్ ఫిలప్ చేసి ఇస్తుంది. దాని బోనాకి ఏం అర్థం, ఇంకా అలాగే తను చేసే ఫామ్ని ఫిలప్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆశిత చేస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, ఈ పేర్లన్నీ జీవ్ న్యూస్లో ఎలా చేస్తుంది డేట్తో సహా, థ్యాంక్ యూ అని చెప్పింది. రిపోర్టర్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి సిస్టర్ ఎవరు ఇంకో పేరు ఏంటి రాసావు అని బోనా డౌట్ పడుతుంది. ఇంకెవరు, ఆ పల్లె పేరు రాశాను ఆశిత అనగానే, నీకైనా పిచ్చా ఏంటి, మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో నువ్వు గ్లామర్ కొన్నావు, నీ పేరు రాసా బాగానే ఉంది, ఆ పల్లె పేరు రాయడం ఏంటి, అసలు గ్లామర్ అనే పదంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా బోనా అనగానే, దాని పేరు చెప్పి నీకు ఎంత నవ్వు వచ్చిందో, నిజంగా స్టేజ్ మీదకి వస్తే ఎంతమంది నవ్వుతారో చెప్పు, ఈ కాంటెస్ట్ పేరుతో దాన్ని అందరి ముందు నవ్వేలా చేసి అత్తే కోపం తెప్పించి ఆ పల్లవికి ముడలో చేస్తాను, ఇదే నా ప్లాన్, అందుకే పేరు ఇచ్చాను ఆశిత అంటే. కానీ పల్లవి ఇవ్వలేదు కానీ చెప్పి బోనా అడుగుతూ నేను ఇవ్వలేదని చెప్పి అంటే అని బోనా అనగానే, వాళ్ళు ఏం చెప్పారు, ఈ లిస్ట్ అంతా టీవీలో అనౌన్స్ చేస్తాను కదా
ఇదిగో అయినా ఈ కాంటెస్ట్ తను పేర్చినట్టుగా అనౌన్స్ చేశాక అది లేదంటే మాత్రం ఇంట్లో నమ్ముతారా, ఆంటీ నమ్ముతారా? అది ఎలా కాంపిటీషన్ రాదు, ఎందుకంటే దాని అవతారం గురించి అందం గురించి దానికి తెలుసు కాబట్టి. ఒక లలిత అన్న ఆంటీ ఒప్పుకోరు కదా, అది కాంపిటీషన్ రాకపోయినా ఆయన తిట్టు తింటుంది కదా అని ఆశ అనమాట బోన నవ్వుకుంటూ ఉంటుంది. సూపర్ ఐడియా అంటుంది. అప్పుడేమో సుమ చాలా గట్టిగా పాలవేని అరుస్తుంటుంది. ఒక్కసారిగా పాలవితో ఇంట్లో అందరు కంగారు వస్తూ ఉంటారు. ఇంకా చరణ్ కూడా ఏం అర్థం కాదు, అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పాలవి భయపడుతూ ఇంకా అలాగే సుమని చూస్తూ ఉంటుంది. ఇంకా సుమకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే పాలవిని చూస్తుంది. ఏమైంది మమ్మీ అని చెప్పి చరణ్ కానీ ఏమనుకుంటున్నావు నీ గురించి, ఏం చేద్దాం అనుకుంటున్నావు మా అందరినీ అని అరుస్తూ ఉంటుంది. కానీ సుమ ఏముంటుందో ఎవరికి అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తుంటారు. అదేం తప్పు చేసింది చెప్పేసి అంతలా అరుస్తున్నాం అని కనుక కానీ తప్పు కాదు, ఘోరం చేయబోతుంది. ఆ ఘోరంతో నా పరువు, ఆ చరణ్ పరువు, ఇంటి పరువు మొత్తం పరువు అంతా బజార్ పాలు చేయాలనుకుంటుంది అని సుమ అరుస్తుంది. అసలు ఏమని చెప్పండి, ఎందుకంటే అదంతా చేస్తున్నాం అని చెప్పి సుమ ఆయన అంటూ ఉంటారు. నేను చెప్పడం ఎందుకు, ఏ కనకారం చేయబోతుందో ఒకసారి మీరే వినండి అని చెప్పి సుమ టీవీ ఆన్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఇంకా న్యూస్లో మన సిటీలో తొందరలో జరిగే మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ సంబంధించి చాలా మంది పేర్లు ఇచ్చారు. చిన్న ట్విస్ట్ ఉంది అని చెప్పి అంటూ ఇదిగో ఎవరైనా అందంగా స్లిమ్గా ఉన్న వాళ్ళు మాత్రమే పేర్లు ముందుకు వస్తారు కదా. కానీ ఫస్ట్ టైం లాగా ఉన్న ఒక అమ్మాయి తను కూడా మిసెస్ హైదరాబాద్ పార్టిసిపేట్లో పాల్గొంటారు. తన పేరు ఇచ్చింది, తన పేరు మిసెస్ పల్లవి చరణ్ అని చెప్పి రిపోర్టర్ చెప్పగానే ఒక్కసారిగా చరణ్ అలాగే పల్లవి షాక్ అవుతుంటారు. ఇంకా సుమకి చాలా కోపం వస్తుంది. చాలా కోపంగా పల్లవిని చూస్తాడు. ఇంకా చరణ్కి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే మైండ్ బ్లాక్తో చూస్తూ ఉంటారు. అక్షిత నవ్వుకుంటుంది. ఇంకా బోన కూడా అలాగే నవ్వుతూ ఉంటుంది. ఇంకా చరణ్ చాలా కోపం పల్లవిని చూస్తుంటారు. ఇంకా పల్లవికి ఏం అర్థం కాదు, అలాగే చూస్తుంటారు. ఏమనుకొని వచ్చావు, ఏమొచ్చావు, ఇంటికి ఇచ్చావు పేరు, నువ్వేనా అందంగా సిమ్గా నాజుగ్గా ఉన్నావు అని చెప్పేసి పేరు ఇచ్చావు ఏంటి అని సుమా నాన్న అరుస్తుంది. నీకు మతుండే ఇచ్చావు పేరు చరణ్ అంటే ఇది కావాలని ఇచ్చిందిరా, మన అవమానం పాలు చేయడానికి మన కక్ష తెచ్చుకొని ఇచ్చింది అని సుమ అరుస్తుంది. ఇంకా పల్లవికి అర్థం కాదు చూస్తుంది. దీని ఇంట్లో బయట పంపించేస్తాం కదా అంటే మీడియాతో పిలిపించి లోపలికి వచ్చి నాటకం ఆడింది. ఇప్పుడేమో మన రోడ్డు మీద నిలబెట్టని చెప్పి ఈ కాంపిటీషన్ పేరు ఇచ్చింది అని చెప్పి సుమ అయ్యో లేదత్తయ్య ఆ కాంపిటీషన్ పేరు ఇవ్వలేదు అని పల్లవి అనగానే నువ్వు ఇవ్వకపోతే నీ పేరు ఎందుకు వచ్చింది, నీతో పాటు చరణ్ పేరు బయటకు వచ్చింది కదా మిసెస్ పల్లవి చరణ్ అని చెప్పేసి ఇదిగో కలిసి చెప్తున్నారు కదా అక్షిత అన్న మాటలు పల్లవి ఆలోచన పడుతుంది. ఇంకా చరణ్కి సుమకి చాలా కోపం వస్తుంది. పల్లవి అంటే నువ్వు కావాలంటే ఏం లేదు కదా అని అక్షిత అనగానే ఆల్రెడీ అక్షిత ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. తను పార్టిసిపేట్ చేస్తుంటే ఒక అందం ఉంది, తను స్లిమ్గా గ్లామర్గా ఉంది కాబట్టి నువ్వు పెట్టడం ఏంటి అసలు ఏం చూసుకొని అని అదే పని బాగుండగానే అసలు వాళ్ళు నా పేరు ఎందుకైనా చేశారో నిజంగా తెలియదండి అని పల్లవి నాకు చెప్పి పని చేస్తుంది. చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదిగో దానికి తెలియదు ఉంటుంది కదా వదిలే అని చేస్తామా వాళ్ళ ఆయనగానే ఏంటి తెలియదని సరిపోతుందా ఏంటి, దీనికి తెలియకుండా దీని పేరు అనౌన్స్ చేయడానికి వాళ్ళకేం అవసరం అంట అని సుమ గట్టి అరుస్తూ ఇది పేరు ఇచ్చే వచ్చింది మనకు తెలియదు అనుకుంటు పేరు అడిగేసరికి నాకు తెలియని చెప్పి నాటకాలు ఆడుతుంది అని సుమ అనగానే లేదత్తే అని చెప్పి పల్లవి అనిపోతుంది. అని చెప్పి గట్టిగా అరుస్తూ లేదు కాదు నేను చెప్తున్నాను 80% నువ్వు కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని సుమ గట్టిగా అరుస్తూ వానిగిస్తుంది. ఎందుకు వీల్లేదు మమ్మీ, నీ షాప్ ఓపెన్ చేస్తానంటే వద్దన్నావు, అదేంటి వదిలేమో మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తే వద్దంటున్నావు, అసలు ఎందుకు ఎవరేమన్నా సరే అది కాదని మాట్లాడతావు అని చంటి అనగానే అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను నీ సభలో చెప్పాలి నీకు దానికి ఏంటి ఇంట్లో అసలు అద్దాలోనే కదా 2 మిద్రావతారాలు చూసుకోండి అని వార్నింగ్ ఇస్తూ సుమ అరుస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి కాంపిటీషన్ గ్లామర్గా ఉన్న వాళ్ళు ఇస్తారు ప్రైజ్, ఈ అవతారంతో స్టేజ్ ఎక్కామనుకో అందరూ నవ్వుతారు చీ అని చెప్పి అంటారు అని చెప్పి చరణ్ అన్నమాటలకి అక్షిత అలాగే బోన నవ్వుతుంటారు. చీయని పిలిపించుకోవడానికి దీనికి అలవాటే కదరా, దాని మాత్రం అంట కదా దాని బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందని చెప్పేసి నిన్ను కూడా అంటారు, అప్పుడు మన తల పెట్టుకోవాలి అని సుమన్ మాట్లాడి అత్తయ్య మీరు అనుకున్నట్టుగా ఇలా కాంపిటీషన్లో గ్లామర్గా ఉన్నవాళ్ళు స్లిమ్గా ఉన్న వాళ్ళే లావుగా కూడా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి పల్లవి మాటలకి చరణ్కి అలాగే సుమకి ఇంకా కోపం వస్తుంటుంది. అక్కడ గ్లామర్ మాత్రం తెలివితేటలు సమతతో కూడా సమయస్ఫూర్తి కూడా గెలిపిస్తుంది అని పల్లవి అనగానే నీకు ఎన్ని తెలివితేటలున్నా మా పరువు పోయే పనులు మాత్రం ఇదిగో ఆయన ఇలాంటి జోడు మేము ఆడదు కాబట్టి నీ అత్తగా చెప్పిన 80% నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వీలు లేదు అని సుమ ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి ఆలోచిస్తుంది ఇదిగో మన నుండి అక్షిత వెళ్తుంది కాబట్టి తనకి మనం సపోర్ట్ చెయ్యాలి
అని సుమ అని మాటలకి ఇంకా పల్లవి ఇంకా ఏం మాట చూస్తాడు. అక్షత అవుతుంది. సరే అత్తయ్య మీరు చెప్పినట్టు నేను వింటాను. అయితే మీరు పెట్టబోయే కొత్త బిజినెస్ షాప్ చంటితో చేయిస్తారా అని పల్లవి కండిషన్ పెడుతుంది. ఒక్కసారిగా చరణ్ అలాగే సుమ షాక్ అవుతుంది. ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా దానికి ఇంకేం సంబంధం అని అక్షత అనగానే సంబంధం ఏంటో అడగక్కడ చంటితో షాప్ ఓపెన్ చేయిస్తాను అంటే నేను ఇప్పుడే డ్రాప్ అవుతా అని చెప్పి పల్లవి అనే మాటలకి సుమకి ఇంకా కోపం వస్తుంది. నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను తనని చెప్తాడు. ఇంకా సుమకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చంటి బాగా అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఏం మాట నీకైనా అర్థమవుతుందా? మా మమ్మీ ఏం చెప్పినా అర్థం కావట్లా అని చరణ్ అనగానే సరేనండి నేనే మీ అమ్మగారి మాట ఎదురు చెప్పట్లేదు కదా ఆ పెట్టబోయే షాప్ బిజినెస్ చంటితో ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు అని పల్లవి కానీ ఎప్పటికీ జరగదు అని సుమ అనగానే అయితే అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా అంతే నేను చేస్తా అని చెప్పి పల్లవి నేను చెప్తుంటుంది. ఆ మాటను చరణ్కి సుమకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచన చూస్తుంటారు. అసలు ఏం చూసుకొని నీకు ఎంత ధైర్యం అని చెప్పి అక్షత అనగానే మరి నువ్వే ధైర్యంతో ఈ కాంపిటీషన్ పేరు ఇచ్చావు అని పల్లవి తన గ్లామర్ కూడా స్లిమ్ కూడా ఆ నమ్మకంతో ఇచ్చింది అని బోనస్ అనగానే దానికంటే ఎక్కువ తెలివి ఉంది సమర్థత నాకు ఉంది గెలవని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తా అంటున్నా అని చెప్పి ఇంకా పల్లవి నేను చెప్తారు. ఇప్పటికి చెప్తున్నా ఆ పేరు నేను ఇవ్వలేదు కానీ ఎలా చేశారు కదా మీరు కాదన్నారు కదా సరే ఆయన మీ నిర్ణయానికి నేను ఓకే అని చెప్పాలి అంటే నేను చెప్పిన దానికి మీరు ఓకే చెప్పాలి అని పల్లవి నేను చెప్తూ ఉంటుంది. సుమకి ఇంకా కోపం వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసే తీరుతా అని చెప్పి గుండం నేను చెప్తూ ఉంటుంది. చరణ్కి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే అయితే నీకు తెలుస్తుంది ఆత్మస్థాయి మీద సమర్థమైన నీకు నమ్మకం ఉంది కదా వాడితో కాంపిట్ చేస్తా అన్నా కదా నిజంగా నువ్వు గెలిస్తే నువ్వు చెప్పిన చంటితో షాప్ ఓపెన్ చేయిస్తా ఒకవేళ నువ్వు ఓడిపోతే ఏంటి అని సుమ అనగానే పల్లవి ఆలోచన పడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా అలా వింటూ సరే మీకు ఏ శిక్ష వేసిన అనిపిస్తా అని పల్లవి అనగానే సరే అది చెప్తాను విను ఇదిగో కాంపిటీషన్ ఓడిపోయావే అనుకో నా కొడుకును విడాకులు ఇవ్వాలి అని చెప్పి సుమ కండిషన్ పెడుతుంది. ఇంకా మాట్లాడిన పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అక్షిత నవ్వుతూ ఉంటుంది. ఇంకా సంతోష్ చూస్తాడు. ఇంకా చరణ్ పల్లవి చూస్తాడు. చరణ్ కూడా ఏం మాట్లాడతారు పాపం చూస్తూ ఉంటారు. శాశ్వతంగా మా ఇంట్లో ఉండి ఆ జీవితం నుండి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి సుమ అతను కండిషన్ పెడతాడు. ఏం మాట్లాడతా అని చెప్పి కనుక అతను మీరు మాట్లాడబాకండి అడ్డు రావద్దు నేను వద్దన్న ఎదిరించి మరి మాట్లాడుతుంది కదా నాకే ఛాలెంజ్ చేస్తుంది కదా అందుకే నిజంగా దానికి అంత దమ్ము ఉంటే ఛాలెంజ్ ఒప్పుకోమనండి అని సుమ అంటూ ఉంటుంది. మా మమ్మీ చెప్పింది విన్నా కదా ఇదిగో మా అమ్మ మాట నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఇదిగో అయితే ఆవిడ చెప్పిన నోరు మూసుకొని కాంపిటీషన్కి వెళ్ళకుండా ఇంట్లో పడి ఉండు ఎక్కడ వెళ్తాను గెలిచావు అనుకో తమ్ముడితోనే అమ్మ షాప్ ఓపెన్ చెప్పేసి అదే ఓడిపోయాక నీకు విడాకులు అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటారు. ఇంకా దీని నుంచి ఆర్గ్యుమెంట్ అనవసరం ఫిక్స్ అయిపో అని చెప్పి సుమ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకొక దగ్గర అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పల్లవి ఇంకా అలాగే ఆలోచిస్తుంది. ఇదిగో డే 1 నుండి ఆలోచిస్తున్నాను ఎప్పటి నుండి దూరం అయిపోతుంది చెప్పి ఎప్పుడు అసలు ఏం అవుతుంది చెప్పి అనుకుంటున్నా అసలు ఎలాగవుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ దారి మాత్రం నువ్వే చూపించావు కదా నీ అత్తడి చదువులతో నీ గొయ్య నువ్వే తోకున్నావు కదా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి చరణ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మాటలను పల్లవి చాలా బాధపడుతుంది. ఇంకా అమ్మ పల్లవి తొందరపడ్డావేమో అని సుమ ఆయన అనగానే అవును వదిన నా వల్లే నువ్వు నిర్ణయం తీసుకున్నావా అసలు ఆ షాప్ ఓపెన్ చేయకపోయినా నాకేం పర్లేదు వదిన నష్టం ఏమీ లేదు నేనేం బాధపడను ఇదిగో నేనే చేసుకుంటాను చెప్పేసి నువ్వేం భయపడకు ఈ చాలా మంది వద్దొదిన అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటారు. నా కోసం చెప్పేసి నీ కాపుని పందెం పెట్టద్దు అని చెప్పి చంటి బతిలాడుతూ ఉంటాడు. లేదు చంటి నీకు మాట ఒకటే కారణం కాదు వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఏంటి బాడీ షేవింగ్ చేస్తున్నారు లావు ఉంటే అసమర్థలు ఎందుకు పనికిరాలు ఏ కాంపిటీషన్ వెళ్ళేవాళ్ళు కాదు అని మాట్లాడుతున్నారు కదా లావుగా ఉన్న సత్తా ఏంటో వీళ్ళకి అర్థమైన నేను చేస్తాను వాళ్ళు తలుచుకుంటే ఏమైనా సాధించని నేను నిరూపిస్తాను అని పల్లవి నేను చెప్తూ ఇదిగో ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళని బాడీ షేవింగ్ చేసి కామెంట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలని నేను చేస్తాను అని చెప్పి పల్లవి ఇంకా నిర్ణయం తీసుకున్నది. ఇంకా చంటి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా చరణ్ చాలా బిజీగా ఫోన్ మాట్లాడుతూ కరెక్ట్గా రూమ్కి అడ్డంగా కాల్ పెట్టుకుని ఫోన్ బిజీ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పల్లవి చూసి అవుతుంది ఏంటి మేడం గారు ఏంటి రావుకి వెళ్తారా అని చరణ్ అనగానే ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాను పల్లవిగానే నువ్వు చేసే ఓవర్ యాక్షన్తో పోల్చుకుంటే ఇది ఎంతలే ఎంతైనా నువ్వు మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో విన్నర్ కదా అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలిగా అని చరణ్ అనగానే అంత వెటకారం ఎక్కర్లే అని చెప్పి పల్లవి అనగానే ఎవరు ఎటకారం చేసేది నీ అవతారానికి మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్కి వెళ్తావు గెలిచేస్తావు ఏదో పెద్ద ఎరగబోటు చేస్తా అని చెప్పి మా అమ్మతో ఛాలెంజ్ చేస్తావా ఇదిగో నీ బ్రెయిన్ ఏమన్నా పిచ్చిపోయిందా వెళ్ళి డాక్టర్ చూపించుకోని చెప్పి చరణ్ కానీ అలాగే అండి నిజంగా నీ కాంపిటీకి వెళ్ళిపోతే
అప్పుడు మీరే దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించడం సరేనా అని పల్లవి అనగానే ఈ కొంగ గెలకపోతే ఇదిగో అసలు నువ్వు ఇంటికి వస్తావు, ఇంటికి అటు అటే నువ్వు మీ ఇంటికి వెళ్తావు, డివోర్స్ పేపర్స్ నీకు వస్తాయిగా, సంతకం పెట్టి సరిపోతుంది అని చరణ్ అనగానే అంత ఓవర్ కాన్ఫిడెన్స్కి ఏం వెళ్ళిపోకండి, ఇందాక పేపర్స్ నేను సంతకం పెట్టడం కాదు విన్నర్ చేస్తే మీరే స్వయంగా ఆహ్వానిస్తారు అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా బయట ఆశిత బోన్ వస్తూ ఉంటారు. ఏంటి అక్కడ వస్తా అని చెప్పి సుమంగానే అంటే కొత్త మేకప్ కిట్ తెచ్చుకున్నాను ఆంటీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. అవునంటీ, అంటే 2 రోజులు కాంపిటీషన్ ఉంది కదా, అంటే క్లామ కాంపిటీషన్ కదా, అందుకే ఈ మేకప్ కిట్ అని చెప్పి హాల్లో కూర్చున్న చంటి కనకానికి వినపడలాగా బోన అంటూ ఉంటుంది. అవునంటీ, ఈ 2 రోజుల్లో కొంచెం స్లిమ్గా తయారీ డైటింగ్ అన్ని చేసి ఇవన్నీ రాసుకుంటే గ్లామర్ పెయిన్ స్టేజ్ని అదరకొడతాను. అక్షిత అందుకని అదరకొట్టడం కాదే, ఆ పల్లవిని దగ్గరకొట్టాలి, ఎటు పరిస్థితులను నువ్వే గెలవాలి, ఆ పల్లవి ఓడిపోవాలి, అప్పుడు ఇంతకాలం చూసింది జరుగుతుంది, ఆ పల్లవి పేడ విడగలైపోతుందా అని సుమ అంటూ ఉంటుంది. సరే అని చెప్పి అక్షిత అలాగే బోన వెళ్తూ ఉంటారు. అమ్మ కొత్త మేకప్ కిట్ అంటే అని సుమ అనగానే దాని మొహంలే ఆయన దాని మొహానికి మళ్ళీ మేకప్ కిట్ ఒకటి అని కనుక దాన్ని కామెంట్ చేయడం కాదు, అసలు ఈ విషయం వదిలి చెప్పి తను కూడా ఎంకరేజ్ చేయాలి పదండి అని చెప్పి చంటి అంటూ ఇంకా పలువురు వెళ్తూ ఉంటారు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన మానేసుకొని నీ పనులు చూసుకోవాలని సార్ వార్నింగ్ ఇస్తూ ఇదిగో గెలిచే పెట్టేది ఏం కానీ ఇల్లు కాలేజీ రెడీగా ఉండు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఎందుకనయ్యా వద్దన్నా ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అని చెడ్డ బుద్ధిన ఏ ఎదవైనా దీన్ని ఎంకరేజ్ ఏం చెయ్యరా అని చరణ్ అంటూ ఉంటాడు.